డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సంస్కరణ దిశగా కీలక అడుగులు పడ్డాయి. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడుని క్రికెటర్ ఆపరేషన్స్ హెడ్ గా నియమించారు. హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. క్రికెట్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లుగా తెలిపారు. అలాగే అవినీతి నిరోధక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు హెచ్సీఏ ప్రత్యేక యాంటీ కరప్షన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ యూనిట్ కు చైర్మన్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విజేందర్ పింగళే బాధ్యతలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక హెచ్సీఏ లీగ్ సీజన్ 2026-27 మే 12 నుంచి ప్రారంభించనున్నారు. మొదటగా ఏ అండ్ బి డివిజన్ టీమ్ 20 మ్యాచ్లను నియమించున్నారు. ఇక హెచ్సీఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు సంఘం సంకల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ జిల్లా స్థాయి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయాలతో హెచ్సీఏలో పారదర్శకత, ప్రొఫెషనలిజం పెరగనుందని భావిస్తున్నారు. అంబటి రాయుడు గారిని హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా నియమించడం జరిగింది. హెచ్సిఏ ఆయనకు ఈ ప్రపోజల్ పంపించగానే ఆయన ఓకే అనడం ఇట్ ఈస్ అ గుడ్ బిగినింగ్ ఫర్ హెచ్సిఏ అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ప్లేయర్లకు కోచెస్ కానీ లేకపోతే క్రికెటింగ్ యాక్టివిటీస్ కానీ కరెక్ట్గా లేక వాళ్ళు క్యారియర్లో వెనుకబడుతున్నారు. అంబటి రాయుడు లాంటి వాళ్ళు సమక్షంలో ఈ కోచింగ్ జరిగితే చాలా అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు వచ్చే అవకాశం కానీ ఇచ్చే అవకాశం కానీ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ రియల్లీ ఏ వెల్కమ్ మూవ్ అని అనుకోవాలి మనం. సో ఆయనకు హెచ్సిఏ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఈరోజు హెడ్ ఆఫ్ క్రికెటింగ్ ఆపరేషన్స్ అపాయింట్ అయ్యాను నేను. సో మన మెయిన్ బాధ్యత ఏంటంటే మన టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ అందరూ ఒక అవకాశం వచ్చే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటము, సెలెక్షన్స్ అన్నీ కూడా కరప్షన్ ఫ్రీగా ఉంచటము, అదే కాకుండా లీగ్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసి మన 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 తెలంగాణ నుంచి మన హైదరాబాద్ నుంచి మంచి ప్లేయర్స్ ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ ఇండియాకి ఆడాలని చెప్పి ఈ కమిటీ చేయటము జరిగింది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రికెట్ అనేది కరప్షన్ ఫ్రీగా ఉండటము, క్రికెట్లో సెలెక్షన్స్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్లు వేరే బయట ఇన్ఫ్లుయెన్స్లు ఏమి రాకుండా చూసుకోవటము, అదే కాకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ యాంటీ కరప్షన్ యూనిట్ ఒకటి సెటప్ చేశారు, వాళ్ళ కంప్లైంట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకొకటి నేను పేరెంట్స్ అందరికీ కానీ ఉన్న పిల్లలందరికీ కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే చాలామంది మార్కెట్లో తిరుగుతున్నారు, మేము డబ్బులు తీసుకుని మేము సెలెక్ట్ చేపిస్తామని. వాళ్ళు ఎవ్వరి మాటలు నమ్మకండి, ఆ విధంగా జరిగే ప్రసక్తే లేదు.